బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం న్యూస్ 24లో ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ నగర పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహకాలు సైతం చేస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ జారీ చేశారు. దీంతో వార్డుల వారీగా ఓటర్ జాబితా నోటిఫికేషన్ జారీ చేయాలని రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి. లోకల్ బాడీస్ కి సంబంధించి ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి ఇవి ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలనలో కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ ఎప్పుడు ఎలక్షన్ జరిగి ఉండాల్సి ఉంది, కానీ రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవ్వకపోవడం లాంటి కారణాల వల్ల కొంత డిలే అయింది. ఇవి ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాయి. తాజాగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వీటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటికి ఈ వార్డుల వైజ్ గా ఈ లిస్ట్ ని ఓటర్ లిస్ట్ కి సంబంధించిన జాబితా నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఈ ఆఫీసర్స్ కి ఎవరైతే ఈ లోకల్ ఈ బాడీస్ చూస్తున్నారో అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. మే 1వ తేదీ తర్వాత వీటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మే 3rd వీక్ లో, అంటే ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో పంచాయతీరాజ్ కావచ్చు, మిగతా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా మే నెలాఖరికి అవి కంప్లీట్ అవుతాయి. వాటికి తర్వాత విడిగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ నగరపాలక అలాగే మున్సిపాలిటీలకు సంబంధించిన ఎలక్షన్స్ సంబంధించి మే 1వ వారంలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మే చివరిలో ఎన్నికలు ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాబట్టి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఈశ్వర్.